సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనం ఉన్నాం హిమాయత్ సాగర్ దగ్గర. హిమాయత్ సాగర్ ఇది హైయెస్ట్ లెవెల్ ఎంత అంటే 1763 అడుగులు. ప్రస్తుతానికి 1762 అడుగుల వరకు కూడా వాటర్ నిండి ఉంది. ఇంకొక అడుగు గనక వస్తే ఖచ్చితంగా గేట్స్ ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా విపరీతమైన వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఫోర్కాస్ట్ అలా చెప్తుంది. సో ఐఎండి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మరి వర్షాలు ఎక్కువ ఉంటే ఒకవేళ ఖచ్చితంగా గేట్స్ అయితే ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినంత మాత్రాన ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ బట్ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ప్రస్తుతం మనతో పాటు జిఎం ఉన్నారు సంతోష్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ మనం చూస్తూనే ఉంటాము ఈ సీజన్లో చాలా పెద్ద వర్షాలు వచ్చినప్పుడల్లా మనం గేట్స్ లిఫ్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. సో ఈసారి ఎంత లెవెల్స్ ఉన్నాయి, ఎప్పుడు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది గేట్స్? హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులండి. ప్రస్తుతం 1762.5 అడుగులు నీటి మట్టం ఉంది. సో ప్రస్తుతం ఈరోజు ఇప్పుడు మాత్రం ఇన్ఫ్లో ఏం లేదండి, వెరీ మినిమల్ ఇన్ఫ్లో ఉంది. నార్మల్ 50 క్యూసెక్స్ మాత్రమే ఉంది. సో ఎప్పటికప్పుడు మేము వాతావరణ శాఖ నుండి, మన ప్లానింగ్ సొసైటీ వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ నుండి, కంట్రోల్ రూమ్ నుండి వర్షానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటున్నాం. సో రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. సో ఏదైనా ఉంటే ముందస్తుగానే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆల్రెడీ ఆల్ డిపార్ట్మెంట్స్ని కూడా అలర్ట్ చేయడం అయింది. ఇట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వర్షం వస్తే కనుక దాన్ని డిసిషన్ తీసుకొని డైరెక్టర్స్ అండ్ హైయర్ ఆఫీసర్స్ డిసిషన్ తీసుకున్న దాని ప్రకారంగా గేట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో తీసుకొని అందరికీ ఇన్ఫార్మ్ చేసి అప్పుడు మాత్రమే గేట్స్ ఓపెన్ చేయడం అవుతుంది. ఈ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇవి ఎటు సైడ్ వరకు వెళ్తాయండి? ఆ వాటర్ లో లయింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఎటు పోతాయి ఎక్కువగా? సో హిమాయత్ సాగర్ అవుట్ఫ్లో వచ్చేసి ఈసీ రివర్ ఉందండి. ఈసీ రివర్ వయా బుద్వేల్ నుండి వెళ్ళి బాబుఘాట్ దగ్గర మూసీలో జాయిన్ అవుతుంది. సో అక్కడ నుండి మూసీ రివర్ అంతా కూడా మన హైదరాబాద్ నుండి, మీకు తెలుసు హైదరాబాద్ మధ్యలో నుండి నాగోల్ కింద బండ్ల కూడా అక్కడ నుండి అప్ టు సూర్యాపేట వరకు కూడా ఉంది. తర్వాత వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది మూసీ. సో ఆల్ ఇక్కడ నుండి అక్కడ వరకు కూడా మూసీ తీర ప్రాంతంలో ఉన్న అందరు ఆఫీసర్స్ని కూడా అలర్ట్ చేయడం అయింది. సో ఎనీ ఫర్దర్ ఇన్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఏమున్నా కూడా ఇన్ఫార్మేషన్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ గేట్స్ కనుక ఓపెన్ చేస్తే ఏ ఏరియాస్ మునిగే అవకాశం ఉంటుందండి, లో లయింగ్ ఏరియాస్? సో గేట్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి మునిగే ఇదేమి ఉండదండి, వెరీ రేర్ కేసెస్లో మాత్రమే ఇది ఉంటుంది. ప్రస్తుతం ఈ ఉన్న ఫోర్కాస్ట్ ప్రకారం చూస్తే ఆ లెవెల్కి ఏం లేదండి ఫ్లడ్. బట్ అయినా కూడా ఏదైతే FTL లిమిట్ ఉందో దాని అందరూ ఆ లిమిట్ కంటే పైకి వచ్చేసి సేఫ్ సైడ్ ఉండాల్సిందే, ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు మనం చాలా ప్లేసెస్ అండి, ముఖ్యంగా మణికొండ లాంటి ప్లేసెస్, ఇంకా చాలా ప్లేసెస్ వాటర్ లేక సఫిషియెంట్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ వాటర్ని ఏమన్నా ఇంకొక 1-2 పాయింట్స్ అట్లా ఏమన్నా లిఫ్ట్ చేసి అక్కడికి సెండ్ చేయొచ్చు కదా, ఇంత ఇబ్బంది పడే పరిస్థితి ఉండదేమో కదా అప్పుడు, అంటే వేస్ట్గా పోయే కంటే అలా ఏమన్నా చేయొచ్చు కదా. ఇది 100 ఏళ్ల క్రితం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఇంజనీర్ గారు, అప్పుడు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఇది పూర్తిగా ఫ్లడ్, ఫస్ట్ దీని ఇంట్రెస్ట్ ఏంటంటే ఫ్లడ్ బ్యాలెన్సింగ్ కోసమే ఈ రిజర్వాయర్ చేశారు. తర్వాత హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మీరు అన్నది పాయింటే, కానీ ఆల్రెడీ 1763.5 దీని FTLగా ఆ రోజే నిర్ణయించున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పెంచడం అనేది అది ఫ్యూచర్లో తర్వాత దాని క్యాచ్మెంట్ FTLలో ఇంకా అడిషనల్ ఏరియా వస్తుంది. సో అది తర్వాత డిసిషన్ అదే ప్రస్తుతం అట్లాంటి ఆలోచన అయితే ఏం లేదండి. అంటే పెంచడం కాదండి, ఇప్పుడు ఉన్నదాన్నే ఒక 2 ఫీట్లు కింద లెవెల్ వరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా మనం. వాటిని అంత లిఫ్ట్ చేసే అవకాశం లేదా, ఇది సపోర్ట్ చేయదా? ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నామండి. ప్రెజర్ ఫిల్టర్స్ ఉన్నాయి, WTP ఉంది, 15 MGD WTP యూజ్ చేస్తున్నాం. ఇక్కడ హిమాయత్ సాగర్లో 5 MLD ప్రెజర్ ఫిల్టర్స్కి యూజ్ చేస్తున్నాం. బుద్వేల్లో ఒక 3 MLD ప్రెజర్ ఫిల్టర్స్ ఉంది. అప్పాకి సప్లై చేస్తున్నాం ఇక్కడ నుండి, అండ్ TGRLకి సప్లై చేస్తున్నాం ఈ వాటర్. సో ఆల్రెడీ డిజైన్ చేసిన కెపాసిటీ ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేస్తున్నామండి. ఓన్లీ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ సర్టెన్ పీరియడ్కి యూజ్ చేయడం అనేది దానికి స్పెసిఫిక్గా ఇంకా కెపాసిటీస్ ఇంక్రీజ్ చేయడం అనేది ఉండదు. ఆల్రెడీ డిజైన్డ్ ఏదైతే యూటిలైజేషన్ ఉందో అది యూజ్ చేస్తున్నామండి.
ఫైనల్లీ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు అంత లెవెల్ వరకు వచ్చే వరకు మనం ఓపెన్ చేయకుండా పెట్టేదానికంటే లైట్గా లిఫ్ట్ చేసి గేట్స్ పంపిస్తూ ఉంటే అప్పుడు మనకి పూర్తి స్థాయిలో ఎత్తి గేట్లు తీయాల్సిన అవసరం ఉండదేమో, వాటర్ పంపాల్సిన అవసరం ఉండదేమో. లేదండి, ఇమీడియట్గా ఇప్పుడు పూర్తి స్థాయిలో గేట్లు లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏమి ఉండదండి. ఆ ఫోర్కాస్ట్ని చూసి దాన్ని బట్టే మీరు అన్నట్టుగానే కంట్రోల్డ్గానే వదలడం అవుతుంది. పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎట్ ఏ టైం అట్లా వాటర్ అన్నా బాగా లేదండి, అలా వేస్ట్ చేయం లేదు. మళ్ళీ తిరిగి మనం కెపాసిటీ ఎంత వస్తుంది ఏంటి, మళ్ళీ రిమైనింగ్ ఫ్లడ్ ఎంత ఉంది అది అన్నీ క్యాలిక్యులేట్ చేసి చూసుకొని ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. ఒకటి ఏంటంటే ఫ్లడ్ ఎక్కువ కింద దిగువ ప్రాంతాల్లో ఫ్లడ్ ఎక్కువ ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు రిజర్వాయర్లో కూడా లెవెల్ మెయింటైన్ చేస్తూ చేయాలి. ఇప్పుడు ఒకవేళ పెరిగిపోయినాయి అనుకోండి, ఆ వాటర్ ఎట్టిపోతాయి అంటే మనం లిఫ్ట్ చేయలేదు గేట్స్, అప్పుడు ఎట్టిపోతాయండి? దీనికి ఓవర్ఫ్లో అరేంజ్మెంట్ కూడా ఉందండి. ఏమి గేట్స్ పైనుండి మీరు ఇక్కడ చూడొచ్చు, గేట్స్ పైనుండి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ లిఫ్ట్ చేయలే ఆ క్వశ్చన్ ఏమి ఉత్పన్నం కాదు. ఆల్రెడీ ఇక్కడ 24 గంటలు మేము దీన్ని మానిటర్ చేస్తూనే ఉన్నాం. 1763.5కి దాటకుండా దాన్ని డైరెక్టర్ గారు చెప్పిన విధంగా దాన్ని ఆపరేట్ చేయడం అవుతుంది. థ్యాంక్ యూ. చూశారు కదా, స్వయంగా జిఎం గారే ఆల్మోస్ట్ 6 దాటిపోయింది. ఈ టైంలో కూడా ఆయన ఇక్కడనే ఉండి వాళ్ళ టీం తోటి మానిటర్ చేస్తున్నారు. సో భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా ఈ 3 డేస్ వర్షాలు హెవీగా ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ వర్షం అలాగే పడినా లేదంటే ఫ్లడ్ పెరిగిపోయినా కూడా ఈ FTL లెవెల్కి అయితే చేరుకుంటుంది. ఆ చేరుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా గేట్స్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళ సిచ్యుయేషన్ చూసుకొని 1 గేటా 2 గేటా 3 గేట్సా అనేది చూసుకొని సిచ్యుయేషన్ని బట్టి 4 గేట్సా ఎన్ని కావాలంటే అన్ని ఎంత ఫీట్ లిఫ్ట్ చేయాలనేది కూడా వాళ్ళు ముందే డెసిషన్ తీసుకుని చేస్తారని తెలుస్తోంది. సో ఎప్పటికప్పుడు మానిటర్ చేయటం అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.